హాయ్ అండి, ఈరోజు కూడా ఎంతో చక్కటి ఉపయోగకరమైన కిచెన్ టిప్స్తోని మీ ముందుకైతే వచ్చేసాను. మరి ప్రిల్ లిక్విడ్ని ఇందులో పెడుతుందేంటి అని అనుకుంటున్నారా? మరి అదే వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడైతే మన ఫస్ట్ టిప్ అయితే చూసేద్దామండి. ఛార్జింగ్ పెట్టుకోవడం బాగానే పెట్టుకుంటారు, కానీ ఆ తర్వాత ప్లగ్ ఆపకుండా ఛార్జర్ కేబుల్ని అలా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. దానివల్ల రేడియేషన్ చాలా పెరుగుతుంది, మన అందరికీ తెలిసిందే. అయితే నేను అక్కడే సెట్ చేసుకోదగ్గ ఒక చక్కటి చిట్కానైతే చెప్పబోతున్నానండి. అదేంటంటే, మన ఇంట్లో క్లిప్స్ ఉంటాయి కదండి, బట్టలు ఆరబెట్టుకునే క్లిప్స్, ప్లాస్టిక్ కావచ్చు లేదంటే ఇలాంటివి కావచ్చు. వీటిని చక్కగాను 2-వే టేప్తో అతికించేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, దానికి కేబుల్ చుట్టి పెట్టుకోవడానికి చక్కగా అనువుగా ఉంటుంది. ఇంకా అలాగే ఛార్జరు ఎక్కడికి పోకుండా ఒక దగ్గరే ఉంటుంది. మరి ఈ టిప్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. ఇప్పుడు మన సెకండ్ టిప్ అయితే చూసేద్దాం. ఖర్చులో ఖర్చు అల్లుడుకో పంచుల చాప అని చెప్పి తక్కువ రేటుకు దొరుకుతున్నాయని చెప్పి ఈ ప్యాంట్స్ అయితే, నైట్ ప్యాంట్స్ అయితే తీసుకున్నానండి. తీసుకున్నాక నాకు తెలిసింది ఏంటంటే, ఇది నడుం దగ్గర లూజ్గా అయిపోయిందనమాట. అయితే యూనిఫామ్స్ కావచ్చు, స్కర్ట్స్ కావచ్చు, లేదంటే ఇలాంటి నైట్ ప్యాంట్స్ కావచ్చు, లూజ్ అయిపోయినప్పుడు కేవలం ఒకే ఒక ఆల్టరేషన్తోని మనం ఇవి సరి చేయవచ్చండి. అది ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తున్నానండి. మనం రివర్స్ చేసుకున్న తర్వాత అటు సైడు ఇటు సైడు కూడాను, అంటే బోత్ సైడ్స్ మనము క్రాస్గా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేయడం వల్ల ఏంటంటే నడుం దగ్గర పడుతుంది. అండ్ అలాగే మనం ఏమాత్రం కుట్లు ఇప్పకుండా, అలాగే ఎటు కట్ చేయకుండా మనం ఈజీగా ఇది ఆల్టరేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. మరి ఇది నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మన థర్డ్ టిప్ అయితే చూసేద్దాం. కుర్కురే ప్యాకెట్లు, లేస్ ప్యాకెట్లు పారేస్తున్నారా? వీటిని ఇంకో రకంగా కూడా ఉపయోగించుకోవచ్చు. అది ఎలాగో తెలుసా? మనం పచ్చిమిరపకాయలు బయటన వేరే కవర్లో వేసి పెడుతూ ఉంటాం కదండి ఫ్రిడ్జ్లోని. ఆ కవర్లకి ఎక్కువ ట్రాన్స్పరెన్సీ ఉండడం వల్ల ఎక్కువ మంచు అనేది పట్టేస్తుంది. ఫ్రిడ్జ్లో ఉండేది మంచే కాబట్టి మంచు అని చెప్పాను, ఇంకా దాని గురించి పదార్థాలు తీయకండి. ఇప్పుడు మనం అది కాకుండా ఇలాంటి ప్యాకెట్స్లో వేసామనుకోండి, ఎక్కువ కాలం పాడవకుండా, మిరపకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు మన ఫోర్త్ టిప్ని అయితే చూసేద్దామండి. ఇది ఒక చక్కటి ఆరోగ్యకరమైన టిప్ అనమాట. మన ఇంట్లోని అరటికాయలు తెచ్చిన తర్వాత అవి వండుతామంటే ఇప్పుడు కాదు రేపు కాదు ఎల్లుండో అని చెప్పి రోజులు దాటేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే అలా దాటేసినప్పుడు ఇలా అరటిపళ్ళు ముగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇవి ఇంకా కూరకు పనిచేయవు కాబట్టి వీటిని ఏ విధంగా మనము ఫైల్స్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు యూస్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నానండి. నైట్ టైం ఒక అరటిపండు తినేసి, అలాగే మెంతులు, ఇంకా అలాగే పెరుగు ఒక చిన్న గ్లాస్తోని వేసుకొని నైట్ అంతా కూడా నానబెట్టి ఉంచాలండి. ఆ తర్వాత మార్నింగ్ అవి తీసుకోవడం వల్ల ఒక 3 days కంటిన్యూస్గా ఇలా చేస్తే ఫైల్స్ కంప్లైంట్ అనేది కంప్లీట్గా పోతుందండి. ఇది రెగ్యులర్గా మనం యూస్ చేసినట్లయితే చాలా మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయి. అలాగే మీరు కారం జోలికి అయితే అసలు వెళ్ళకండి. మిరపకాయలు, పచ్చిమిర్చి ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వలన ఫైల్స్ కంప్లైంట్ ఇంకా ఎక్కువ అవుతుంది. పచ్చళ్ళు వాటి జోలికి అయితే అసలు వెళ్ళకూడదు. మరి ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మన 5th టిప్ అయితే చూసేద్దాం. డిష్ వాష్ లిక్విడ్ రీఫిల్ ప్యాక్స్ ఉంటాయి కదండి, వీటిని రీయూజ్ ఎలా చేసుకోవాలో అనేది చూపిస్తున్నాను అనమాట. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇందులో వాటర్ నింపుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి ఎక్కువ ఐస్ కట్టకుండా, ఇంకా అలాగే ఫ్రిడ్జ్లోని కరెంట్ ఎక్కువ అవ్వకుండా మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. కరెంట్ తగ్గించుకోవడానికి ఇది ఒక చక్కటి ఉపాయం అండి. మరి ఈ టిప్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. ఇది డీఫర్లోనే కాదు, చిల్లర్లోనే, ఇంకా అలాగే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువగా లేజీగా ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేస్తుందంటండి. దానికి గల కారణం ఏంటో తెలుసా? లేజీగా ఉన్న వాళ్ళు పని తొందరగా అయిపోవడం ఎలా అని ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారంట. అందుకనే వాళ్ళని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనం కూడా పని ఎంత త్వరగా అయిపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం కదండి. మరి చిట్కాలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా చిట్కాలు కూడా అలాంటివే. పూసేగాడిది వచ్చి మేసేగాడిదని చెడగొట్టిందంట. మరి నచ్చితే తప్పకుండా లైక్, షేరు, కామెంట్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి.